హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత, ఎపిసోడ్ 46. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డాక్టర్ చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు రామ్, సీత. ప్రోటీన్స్, విటమిన్స్ ఉన్న ఫుడ్ సీతకి ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. డైలీ మెడిసిన్స్ వాడుతున్నారు. ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు అరుంధతి, పవిత్ర సీతపై. మెడిసిన్స్ వాడుతూ ఉండడం వల్ల సీత కూడా తన దాంపత్య జీవితాన్ని ఆనందంగా అనుభవించగలుగుతోంది. ఇదివరకులాగా తను పెయిన్ ఫీల్ అవ్వట్లేదు. రామ్, సీతల మధ్య అన్యోన్యత పెరిగింది. సీత ఫైనల్ ఎగ్జామ్స్ రాసి అలసిపోయి ఇంటికి వచ్చింది. ఏ సీత, ఎగ్జామ్స్ ఎలా రాసావే అడిగింది అరుంధతి. బాగా రాశానత్తమ్మా, ఫ్రెష్ అప్ అయి వస్తాను అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది. రామ్ క్లినిక్ నుంచి వచ్చాడు. అమ్మా, సీత వచ్చిందా? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదేంటి? వచ్చిందిరా, ఫోన్ ఛార్జ్ పెట్టింది. తన రూమ్లోకి వెళ్ళింది. నువ్వు కాఫీ తాగుతావా అడిగింది అరుంధతి. ఇవ్వమ్మా, నాకు సీతకి కూడా ఇవ్వు, నేను రూమ్కి తీసుకువెళ్తాను. కాఫీ ఎందుకురా, దానికి పాలు ఇస్తాను, మంచిది కదా. సరే, ఏదో ఒకటి ఇవ్వు. రామ్కి కాఫీ, సీతకి పాలు కలిపి తీసుకువచ్చి ఒక స్ట్రేలో పెట్టి అందించింది అరుంధతి. రామ్ పైకి వెళ్ళేసరికి సీత చక్కగా ఫ్రెష్ అప్ అయి చీర కట్టుకుంటోంది. ఏంటి, అలా డైరెక్ట్గా లోపలికి వచ్చేయడమేనా? డోర్ ట్యాప్ చేయక్కర్లేదా? రామ్ వైపు చిరుకోపంగా చూస్తూ అంది. ఏంటే, నీ పర్మిషన్ అడగాలా? నవ్వుతూ స్ట్రే పక్కన పెట్టి సీతని వెనక నుంచి హక్ చేసుకున్నాడు. అబ్బా, వదులు బావా, మార్నింగ్ నుంచి క్లినిక్లో ఉన్నావు, నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను. నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయితే కానీ నన్ను టచ్ చేయకు. ఓ గాడ్, రూమ్లోకి రాగానే ఇంత టెంప్టింగ్గా కనిపిస్తుంటే టచ్ చేయకుండా ఎలా ఉంటారే? చాలు చాలు, ఇలాంటి మాటలు నేను చాలా విన్నాను. ముందు మీరు స్నానం చేసి రండి. వస్తానులే, కాఫీ తాగి చేస్తాను. ఇదిగో పాలు తాగు, అమ్మ ఇచ్చింది అంటూ పాల గ్లాస్ అందించాడు సీతకి. అబ్బా, మళ్ళీ పాలు? నాకు అస్సలు ఇష్టం ఉండవు తెలుసా. రోజు తాగలేక చచ్చిపోతున్నాను. నాకు కూడా కాఫీనే తీసుకురావచ్చు కదా బావా. నేను కాఫీనే ఇవ్వమన్నాను, కానీ మీ అత్తగారు పాలిచ్చింది అంటూ బొంగమూతి పెట్టినట్లు పెట్టి పాలు తీసుకుని చిన్నగా సిప్ చేస్తోంది సీత. ఎందుకే అంత క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? ముద్దొచ్చేస్తున్నావు, కొరికేస్తాను, జాగ్రత్త. ఏహే, నువ్వు ఆగు బావా, మాట్లాడితే చాలు రొమాంటిక్ వర్షన్లోకి వెళ్ళిపోతావేంటి? సీత, ఏంటి? ఏంటి అంటే ఏం చెప్పాలి ఈరోజు అంటూ ఏమీ మాట్లాడకుండా రొమాంటిక్గా చూస్తున్నాడు రామ్. ఈరోజు ఏంటి చెప్పు బావా. ఈరోజు నైట్, ఓవర్ నైట్ చేద్దామా? చాలా రోజులైంది కదా. పైగా ఇప్పుడు నీ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంది. ఫుల్ డే కోఆపరేట్ చేస్తావా? సీత వైపు రొమాంటిక్గా చూస్తూ కన్ను కొడుతూ అడిగాడు రామ్. అయ్యయ్యో, మళ్ళీ మొదలు పెట్టేశావా? ముందు వెళ్ళి స్నానం చేసిరారా అంటూ సిగ్గుపడుతూ సమాధానం చెప్పలేదు సీత. సిగ్గుపడుతున్నావంటే నీకు ఇష్టమేలే. ఓకే ఓకే, నేను ప్రిపేర్ అయిపోతాను అని విజిల్ వేసుకుంటూ వాష్రూమ్లోకి వెళ్ళాడు రామ్. ఖతర్నాక్ బావా నువ్వు అని రామ్ వైపు చూస్తూ తనలో తానే నవ్వుకుంది సీత. పవిత్ర వాళ్ళ పెరట్లో సన్నజాజి పువ్వులన్నీ కోసి చక్కగా మాల కట్టి సాయంత్రం అయ్యేసరికి అరుంధతి ఇంటికి వచ్చింది. వదినా, వదినా, ఏం చేస్తున్నావు? సీతేది వస్తూనే పలకరిస్తూ అడిగింది పవిత్ర. వంటింట్లో పని అక్కడే ఆపి చేతులు తుడుచుకుంటూ వచ్చి, వచ్చావా పవిత్ర? నీ గురించే ఎదురు చూస్తున్నాను. నిన్న రాలేదేంటి? అవ్వలేదు వదిన, ఇంట్లో పని, పెరడు పనంతా చేసుకుంటూ ఉండిపోయాను. ఇంతకీ సీత ఏది? సీత గదిలో ఉంది. మొగుడు పిల్లలు ఇద్దరు గదిలోకి వెళ్ళారంటే గంటలు దాడుతున్నా బయటికి రారు పవిత్ర. పోనీ నేనే వెళ్దాము అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలియదు అంటూ మళ్ళీ తిరిగి కిచెన్లోకి వెళ్ళి వెజిటబుల్స్ కట్ చేస్తూ అంది అరుంధతి. కొత్త జంట కదా వదిన. పవిత్ర కూడా నవ్వుతూ తాను తీసుకువచ్చిన సజ్జలో నుంచి పువ్వులు తీసి, సీత కోసం పువ్వులు తీసుకొచ్చాను వదిన, పెట్టుకుంటుంది పిల్ల. ఫోన్ చేసి కిందకి రమ్మని చెప్తే వస్తుంది కదా.
పిల్లకి ఈ పువ్వులు పెట్టేసి నేను ఇంటికి పోతాను. అయ్యో రామ, వచ్చావో లేదో వెళ్ళాలి వెళ్ళాలి అంటావు. ఒకరోజు ఇక్కడ ఉండకూడదా పవిత్ర నువ్వు? అలా కాదు వదినా, ఇంట్లో దీపం పెట్టాలి కదా. ఎందుకనో ఇక్కడెక్కడా నాకు నిద్ర పట్టదు. నా ఇంట్లో నేను ఉంటే మీ అన్నయ్య నాతోనే ఉన్నట్లు, నా పక్కనే తోడుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు అదంతా ఎందుకులే వదినా, సీతని పిలువు, నిట్టూరుస్తూ అంది పవిత్ర. సరే కూర్చో అమ్మా, ఫోన్ చేస్తాను అంటూ సీతకి కాల్ చేసింది అరుంధతి. రామ్ అప్పుడే స్నానం చేసి వచ్చి సీతని అమాంతం ఎత్తుకుని మంచం మీద పడేశాడు. హే బావా, ఏం చేస్తున్నావురా నువ్వు? ఇప్పుడే కదరా స్నానం చేసి వచ్చావు, తలుపులు తీసున్నాయి. హే మాట్లాడకు సీత. క్లినిక్ నుంచి రాగానే హక్ చేసుకోవాలనిపించింది. హక్ చేసుకుంటే స్నానం చేసిరా అన్నావు. ఇప్పుడు ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. పెట్టుకుందామని చూస్తుంటే ఇప్పుడే కదా బావా స్నానం చేసి వచ్చావు అంటున్నావు. తర్వాత కిందకి వెళ్తాం, ఆ తర్వాత నువ్వు అక్కడే చాలాసేపు ఉండిపోతావు. రూమ్కి వచ్చాక మార్నింగ్ నుంచి అలసిపోయాను, నిద్ర వచ్చేస్తోంది బావా అంటావు. ఇంకెప్పుడు నాకు టైం ఇస్తావు? ఎప్పుడు మనం ఎంజాయ్ చేయాలి? అసలే ఈ మధ్య నీ ట్రీట్మెంట్ పేరుతో 2 months గ్యాప్ వచ్చేసింది మనకి. నాకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతున్నాయి తెలుసా. పిచ్చి పిచ్చి ఫీలింగ్స్ వచ్చేస్తున్నాయి. అర్థం చేసుకోవే అంటూ సీతని దగ్గరికి లాక్కున్నాడు. అయ్యో బావా, తలుపు తీసి ఉంది, ఎవరైనా వస్తారు. నేను తలుపేసి వస్తాను, ఓకే అంటూ గబగబా రామ్ తలుపు వేసి సీత దగ్గరికి వచ్చాడు. కానీ అప్పుడే అరుంధతి ఫోన్ చేస్తూ ఉండడంతో ఫోన్ పదే పదే రింగ్ అవుతోంది. సీతని దగ్గరికి లాక్కున్నాడు రామ్. బావా ఫస్ట్ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. లైట్ తీసుకో సీత. సీత కళ్ళల్లోకి తమ్మకంగా చూస్తూ తన వెనకగా చెయ్యి పెట్టి బ్లౌజ్ థ్రెడ్ లాగాడు. అయ్యో ఆగు ఒక్క నిమిషం ఆగు. ఫస్ట్ కాల్ మాట్లాడు, ఎవరో ఒకసారి చూడొచ్చు కదా, మళ్ళీ కాల్ రైజ్ చేస్తున్నారు. సీత, మొగుడిని ఇలా డిసప్పాయింట్ చేయడం చాలా పెద్ద తప్పు తెలుసా. ఇలా ఆశపెట్టి ఏడిపిస్తే పాపం తగులుతుంది నీకు. సీత నవ్వుతూ రామ్ని పక్కకి తోసేసి, మార్నింగ్ రొమాన్స్ కుదరదు బావా, నైట్ నీ ఇష్టం అంటూ మంచం దిగిపోయింది. సీత, ఇది పాపమే, అయినా నైట్ ఎలా వస్తావే రూమ్కి? నిద్రతో తూలిపోతూ ఊగిపోతూ అలసిపోయాను బావా అనే కదా నువ్వంటావు. నేనేమో పిచ్చ మూడ్లో ఉంటాను, నువ్వేమో నిద్రపోయే మూడ్లో ఉంటావు. అరే బావా, ఈరోజు అలా జరగదు. రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది. నమ్మచ్చా? లేకపోతే రోజులాగా నిద్రపోతావా? నమ్మచ్చు, నైట్ వరకు వెయిట్ చేయండి అని నవ్వుతూ అప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసింది సీత. సీత, మీ అమ్మ వచ్చిందే, కాల్ చేస్తుంటే ఎత్తరేంటి? కిందకి రా నువ్వు ఒకసారి గబగబా చెప్పేసింది అరుంధతి. హా వస్తున్నానత్తమ్మ, 2 minutes. కాల్ కట్ చేసి రామ్ వైపు చూస్తూ, మీ అత్తమ్మ వచ్చిందంట, నేను వెళ్తున్నాను, మీరు కూడా కిందకి రండి. ఆగవే, ఇద్దరం కలిసి వెళ్దాము అంటూ రామ్ త్వరగా డ్రెస్అప్ అయ్యాడు. సీత ముందుగా నడుస్తుంటే రామ్ వెనకే దిగుతున్నాడు. వెనక్కి తిరిగి చూసింది సీత. రామ్ తన బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తూ తనలో తానే నవ్వుకుంటూ అదొక రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ముందు నడువు బావా, నేను నీ వెనక నడుస్తాను. ఏ ఎందుకు? నువ్వు నన్ను తినేసేలాగా చూస్తున్నావు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నచ్చట్లేదు. నీ ఎంకమ్మా, నేను నిన్ను అలా చూడొచ్చే, తప్పులేదు, మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా. ఆఫ్ కోర్స్ చూడొచ్చు, కానీ రూమ్ బయట లిమిట్స్ ఉండాలి కదా. నీ మొహం, ఇక్కడెవరు లేరు కాబట్టి చూస్తున్నాను. ఈ రెడ్ కలర్ శారీలో భలే అదిరిపోతున్నావు సీత, ముద్దొచ్చేస్తున్నావు. నిజంగానా? చిన్నగా నవ్వుతూ అంది సీత. ఐ స్వేర్, చాలా చాలా అందంగా కనిపిస్తున్నావు. నేను నైట్ గురించి వెయిట్ చేస్తున్నాను. రామ్ అలా మాట్లాడుతుంటే సీత బుగ్గలు ఎర్రగా మారుతున్నాయి. రామ్ అటు ఇటు చూసి సీత బుగ్గ మీద ముద్దు పెట్టి, టైం వేస్ట్ చేయకు బేబీ, నైట్ త్వరగా రూమ్కి వచ్చేసేయి అంటూ అలా బుగ్గ పట్టుకుని తన వైపే స్టాచ్యూలాగా చూస్తున్న సీత వైపు చూసి నవ్వుతూ విజిల్ వేసుకుంటూ తాను ముందు కిందకి దిగాడు. హలో అత్తమ్మ, ఎప్పుడొచ్చావు? ఈ మధ్య అసలు కనిపించట్లేదు. ఓరే, నేను రోజు వస్తున్నానురా, నువ్వు ఇంట్లో ఎక్కడుంటావు? క్లినిక్కి వెళ్ళిపోతావు కదా. ఇందాకే వచ్చాను. ఇంతకీ పిల్ల ఏది కనిపించట్లేదు అంది పవిత్ర. వస్తోంది,
అంటూ టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసి చదువుతున్నాడు రామ్. ఎప్పుడొచ్చావమ్మా? ఒక నిమిషం తర్వాత నవ్వుతూ కిందకి వచ్చి అడిగింది సీత. ఇప్పుడే వచ్చానే, వెనక్కి తిరుగు అంటూ తల్లో పువ్వులు తురిమింది పవిత్ర. ఇప్పుడు చూడు ఎంత లక్షణంగా ఉన్నావో సీతామహాలక్ష్మిలాగా అంటూ సీత చుట్టూ చేతులు అలా తిప్పి మిటికలు విరిచింది దిష్టి తీస్తున్నట్లు. సీత చిన్న నవ్వు నవ్వింది. అవునే, ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంటోంది? పర్వాలేదా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఏమన్నారు? మెడిసిన్స్ ఇచ్చారమ్మా, రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వెళ్తున్నాను కదా, పర్వాలేదు, ఇప్పుడు బాగానే ఉంది నవ్వుతూ అంది సీత. అంటే ఇకపై మీరిద్దరూ ఒకే రూమ్లో ఉండొచ్చు కదా? సీతకి మాత్రమే వినిపించేలాగా అడిగింది పవిత్ర. అబ్బా అమ్మా, ఏం అడుగుతున్నావు? అరే చెప్పవే, అమ్మకు అన్నీ తెలియాలి కదా. మీరిద్దరూ చిలక గోరింకల్లాగా ఉంటే మాకదొక సంతోషం. వారం నుంచి నేను బావ రూమ్లోనే ఉంటున్నాను సిగ్గుపడుతూ అంది సీత. అవునా, మరి ఏ ఇబ్బంది రాలేదు కదా? అమ్మా ప్లీజ్ అమ్మా, క్వశ్చన్స్ వెయ్యకు, ఎలా సమాధానం చెప్తాను నీకు నేను? సర్లే అయితే, నువ్వు చెప్పకపోయినా నువ్వు సిగ్గుపడుతుంటే నాకు అర్థమవుతోంది. జాగ్రత్త అంటూ నవ్వింది పవిత్ర. పోమ్మా అంది సిగ్గుపడుతూ సీత. పవిత్ర చాలాసేపు కబుర్లు చెప్పి అరుంధతికి వంటలో సహాయం చేసి తాను కూడా కొంచెం కూర ఒక బాక్సులోకి తీసుకుని ఇంటికి బయలుదేరింది. అందరికీ భోజనాలు వడ్డించి తాను తిని వంటిల్లంతా క్లీన్ చేసి సర్ది పాలు కాచి అవి చల్లార్చి తోడుచుక్క వేసి అప్పుడు తనని తాను ఒక్కసారి నిలువుటద్దంలో చూసుకుంది. బానే ఉన్నాను అనుకుంటూ ముసిముసిగా నవ్వుతూ తన రూమ్లోకి తిరిగి వచ్చింది. రామ్ గురించి అటు ఇటు చూస్తూ బావా బావా అని పిలుస్తూ బాల్కనీ వైపు నడుస్తోంది. తలుపు చాటునే ఉండి సీతని అబ్జర్వ్ చేస్తున్న రామ్ చిన్నగా చప్పుడు చేయకుండా తలుపు గొల్లెం పెట్టాడు. వెనక నుంచి వచ్చి సీతని అమాంతం కౌగులించుకుని వెనక నుంచే ముందుకు వంగి సీత బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఒక్కసారిగా రామ్ వెనక నుంచి వచ్చి హగ్ చేసుకోవడంతో ఉలిక్కిపడిన సీత గట్టిగా అరిచింది. ఏయ్, నోరు మీవే, అలా అరుస్తావేంటే? రూమ్లోకి ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను. ఇంతసేపు చేశావు? ఆపుకోలేక కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాను. ఆ మాత్రం దానికి ఎందుకలా అరుస్తావు? అమ్మకి వినిపిస్తే వచ్చేస్తుందే కంగారు పడుతూ అన్నాడు రామ్. సరే అరువను, కానీ ఇంత మోటు సరసం ఏంట్రా బాబు, అవసరమా? చిరుకోపంగా రామ్ వైపు చూస్తూ అంది సీత. ఏయ్, ఒకటా రెండా? ఎన్ని రోజులు దూరంగా ఉన్నాము? 1 వీక్ నుంచి నువ్వు నా రూమ్లో ఉంటున్నావు, కానీ నిన్ననే కదా నాకు పర్మిషన్ ఇచ్చావు. 40 రోజులు అవుతుందే. నిన్న కూడా జస్ట్ ఒక్కసారి, అది కూడా చాలా స్మూత్గా డీల్ చేశాను సీత. చిచ్చి బావా, నువ్వు ఏమిటా మాటలు? ఏమీ కాదు, నేను చాలా తక్కువ. ఇంకొకరైతే ఇంకా డీప్గా మాట్లాడతారు. నేను చాలా లిమిట్లో మాట్లాడుతున్నానే. అబ్బా బావా, మనకిప్పుడు ఇంకొకరి గురించి ఎందుకు? అంటే ఏంటి? ఇండైరెక్ట్గా నేను టైం వేస్ట్ చేస్తున్నాను అని చెప్తున్నావు కదా? సీతని ఒక్కసారిగా ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు. అయ్యో బావా, ముందు లైట్స్ ఆఫ్ చేయి సిగ్గుపడుతూ అంది సీత. ఎన్నో రోజుల విరహ వేదనని దూరం చేస్తూ ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ తృప్తికరమైన దాంపత్య మధురిమను అనుభవిస్తున్నారు. ఎన్నో ముద్దులు, మరెన్నో కౌగిలింతలతో అలసి సొలసిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి అలా ఒకరిని ఒకరు పట్టుకుని నిద్రపోయారు. రెగ్యులర్గా డాక్టర్ గైనకాలజిస్ట్ దేవి దగ్గరికి వెళ్తూ ఆవిడ చెప్పినట్లు క్రమం తప్పకుండా ఫాలో అవుతూ జాగ్రత్త పడుతున్నారు. బావా, నాకు ప్రెగ్నెన్సీ వస్తుందంటావా? ఒకసారి రామ్ని అడిగింది సీత. ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావు సీత? ఏమో బావా, ఇప్పటికీ 4 months నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామా. సెక్సువల్ లైఫ్లో పెయిన్ అయితే ఉండట్లేదు, కానీ క్రమం తప్పకుండా ఆవిడ చెప్పినట్లే ఫాలో అవుతున్నా ఒక్క పీరియడ్ కూడా మిస్ అవ్వట్లేదు. భయంగా అనిపిస్తుంది. ఏమీ కాదు సీత, అయినా నువ్వెందుకే నెగిటివ్గా ఆలోచిస్తావు? జస్ట్ 4 months అయింది అంతే కదా, 4 years ఏమీ కాలేదు. ఇది మనసుకు తీసుకుని బాధపడే విషయమేమీ కాదు అంటూ సీతకి ధైర్యం చెప్పాడు రామ్. అరుంధతి, పవిత్ర ఎప్పటికప్పుడు ప్రోటీన్ ఉన్న ఫుడ్ సీతకి పెడుతూనే ఉన్నారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు.
సీత తనకిష్టమైన డ్యాన్స్ కూడా వదిలేసుకుంది. పిల్లలకి డ్యాన్స్ క్లాస్ చెప్పడం మానేసింది. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం మానేసింది. డాక్టర్ దేవి అన్న మాటలే చెవిలో గింగిర్లు కొడుతున్నాయి. సీతకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం 40% మాత్రమే ఉంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బెడ్ రెస్ట్ తీసుకోవాలి. రెగ్యులర్గా ట్రీట్మెంట్కి రావాలి. ఏ మాత్రం స్ట్రెయిన్ అయినా అబార్షన్ అయిపోతుంది. మళ్ళీ తనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు సీత వయసు 24. ఇది కరెక్ట్ టైం తన ప్రెగ్నెన్సీకి. వయసు పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతాయి. ఆల్రెడీ తనకి ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఇప్పుడే ట్రై చేస్తే మంచిది అని నా ఒపీనియన్. డాక్టర్ చెప్పిన మాటలు సీతకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. దాదాపు 6 months జరిగిపోయాయి. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతూ ఆ ప్రాసెస్ ఫాలో అవుతూ ఉండడం వల్ల సీతకి మళ్ళీ పీరియడ్ మిస్ అయ్యింది. అందరి కళ్ళల్లో ఏదో ఆశ, సీత ప్రెగ్నెంట్ అయితే బావుండు అని. అందరూ చాలా చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. ప్రెగ్నెన్సీ పిల్ తీసుకుని భయపడుతూనే సీత చెక్ చేసుకోవడానికి వాష్రూమ్లోకి వెళ్ళింది. పాజిటివ్ రావడంతో సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పెదవుల మీద చిరునవ్వు. కళ్ళు తుడుచుకుని బయటికి వచ్చింది. రామ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తోంది. ఫస్ట్ తన బావకే ఆ విషయం చెప్పాలి అని, ఆ తర్వాతే అందరితో ఆ శుభవార్త పంచుకోవాలి అని 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది సీత. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.